ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, దేవుని పట్ల భారం కలిగి ఉండడం అంటే ఆ మీటింగ్ రోజులోనే చేయెత్తేసి దేవుని సేవ ఇప్పుడే చేసేస్తానండి అంటాం మనం. ఇప్పుడే ప్రభు కోసం నేను వాడబడతానండి అని చేయెత్తుతాం మనం. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత మనుషులు కనబడం. ప్రియమైన దేవుని, మరి ఏమైంది భారం? మన భారము, మనకు బర్డెన్, దేవుని పట్ల నీకు భారము ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభు కొరకు నువ్వు వాడబడతావు, ప్రభు కొరకు భారము కలిగి ఉంటావు, ప్రభు కొరకు నశించిపోయే ఆత్మల పట్ల నీకు భారము ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహమ్య ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తన పట్టణము, తన ప్రజలు, తన దేశము, తన మందిరము కొరకు అతడు భారము కలిగి ఉన్నాడే. మరి ఈరోజు మన భారం ఏమైంది ప్రియులారా? ఈరోజు మన ఇంటిపైనే మనకి భారం లేదు, మన బిడ్డలపైనే మనకి భారం లేదు. ఇంకా దేవుని మందిరం పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని ప్రజల పట్ల, నశించిపోయే ఆత్మల పట్ల ఏమి భారం ఉంటుందండి మనకు?